స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనతో ఆయన సన్నిధిలో నువ్వు గడపగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదవగలిగితే, ఆయన తన వాక్కు ద్వారా నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడని తెలియజేస్తూ, మరి ప్రతిదినము దేవుని వాగ్దానాలు మరి కొన్ని దినాలుగా ఇంచుమించు దగ్గర దగ్గర 3 సంవత్సరములు కావస్తున్నాయి. మరి దేవుని కృప, ఎందుకంటే మరి నాకు శక్తి ఉండి కాదు, బలముండి కాదు, మరి తన ప్రేమ నన్ను బలవంతం చేయడం వల్ల మరి ఈ విధంగా ప్రతి దినము మరి ఇవి ఒక వీడియోలు మీకు చేసి వాగ్దానాన్ని అందించడం జరుగుతుంది. మరి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సబ్స్క్రైబర్స్ 141 మంది మాత్రమే. మరి దయచేసి గుర్తించండి, ఎంతమంది అయితే మీరు చూస్తున్నారో అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం ద్వారా మరి యూట్యూబ్ అనేక మందికి మరి ప్రమోట్ చేయబడుతుంది కనుక, మరి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మరి అనేక మంది మరి చూడడానికి, ఆయన అనేక మంది బలపడడానికి అవకాశం ఉంటుంది కనుక, అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి అనేకుల్లోకి విస్తరించి మరి అనేకులకు మరి మరి ఇది ఒక ఆదరణగా నిలుస్తుంది కనుక. ఎందుకంటే దేవుని వాక్కు, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కాదు కానీ మరి దేవుని యొక్క వాక్కు ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించాలని, ఆదరణ పొంది ప్రతి ఒక్కరూ మరి బలపడాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుని చిత్తమైంది కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దినం మీకు తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా మీరు లైక్ చేయాలని, షేర్ చేయాలని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మీరు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం. కింద ఏమంటాడంటే, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ఏంటంటే, ప్రతి ఉత్తమమైన ప్రతి కార్యము మరి చేయాలని మరి దేవుడు సెలవిస్తున్నట్టు కనుక, మరి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మనం సర్వ సమృద్ధి గలవారై ఉండడానికి ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, గలవారు ఉత్తమమైన ప్రతి కార్యమును మరి చేయమంటాడు కనుక, మరి ఈ దినం మరి మీరు ఎలా ఉంటున్నారో, ఉత్తమమైన ప్రతి కార్యాలు మీరు చేస్తున్నారో లేదో, పేదలు ఉంటున్నారు, అనాథులు ఉంటున్నారు, అనేక రకరకాలైన ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరికీ మరి సహాయం చేసే హస్తంగా నీది ఉందా? నీ హస్తం మరి అనేకులకు ఆదరణగా ఉందా? మరి ఇక్కడ అదే చెప్తున్నాడు కనుక, మరి కింద ఏమంటాడంటే, అతడు వెదజల్లి దరిద్రులకు ఇస్తారట, మరి ఆ ఇచ్చినోడట నిరంతరం అతని నీతి మరి నిలుస్తుంది అని వాగ్దానం సెలవిస్తుంది కనుక, మరి ప్రతి ఒక్కరూ, అనేక మంది దరిద్రులు ఉన్నారు, అనేక మంది బేదలు ఉన్నారు, అనేకమైన అనాథులు ఉన్నారు, అనేక రకాలైన మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి మరి తల్లిదండ్రులను బిడలు విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు, మరి అనేక రకాలుగా మరి తప్పిపోయిన వారు ఉన్నారు. అందరినీ ఒకవేళ నువ్వు ఆదరించగలిగితే, అనేక మంది పిచ్చివారు మరి రోడ్లంతా తిరుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా మరి మనం చేయందించేవారిగా ఉండాలి. వాళ్ళకి ఆహారం అందుతుందా లేదా మనం ఆహారం పెట్టేవారిగా మరి ఉండాలని ప్రతి ఉత్తమమైన కార్యం అంటాడు. దేవునికి స్తోత్రం. మరి అట్టి ఉత్తమమైన కార్యాలు మనం చేయాలని దేవుడు కోరుకుంటాడు కనుక, అట్టి ఉత్తమమైన కార్యాలు మనం చేయగలిగినప్పుడు దేవుడు మన ఎడల మరి తన సర్వ సమృద్ధి గలవారమే ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, మరి మన నీతి నిరంతరము నిలుస్తుంది కనుక, మరి తద్వారా మనకి ఆశీర్వాదం, క్షేమము, నిత్య రాజ్యము కనుక, పరలోక రాజ్యము మరి దేవుడు ఇస్తానని సెలవిస్తున్నాడు కనుక, మరి వీటన్నిటికీ మన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇటువంటి కార్యాలన్నీ కూడా మనం చేయాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గము వెళ్తూ ఎంతమంది చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, నెరవేర్చండి. అలాగే ప్రతి ఒక్కరు అనుసరించడానికి కృపను అనుగ్రహించండి. ఉత్తమైన ప్రతి కార్యం చేయండి ప్రభావం తండ్రి. ఎందుకంటే అనేకమైన దీనులు, అనాథులు నాయన
బిడ్డలు విడిచిన తల్లిదండ్రులు, రకరకాలైన మనుషులు, పిచ్చివారు, నాయన మానసిక వైకల్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి. నీ ప్రజలమైన మేము ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి సహాయం చేయండి. నేను నువ్వు ఉత్తమమైన కార్యం మమ్మల్ని చేయమంటావు కనుక అట్టి కార్యం ప్రతి ఒక్కరూ చేయడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైనా ముఖ్యంగా రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి. ఏ విధము చేతనైనా, ఏ వ్యాధి చేతనైనా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు నజరేయుడైన యేసు క్రీస్తునామములో విడిపించవలసిందిగా కోరుతున్నాం. దానికి స్తోత్రాలు. వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి వివాహం కానీ వారికి వివాహాలు, ఉద్యోగాలు ఉద్యోగాలు, నేను పారిశుద్ధ్య కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు నీ కృప వారందరికీ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మంత్రుల, అధికారులను, రాజులను ప్రభా, నా తండ్రి ప్రధానులను ప్రభా, వారి కోసం ప్రార్థిస్తున్నాము. తండ్రికి వందనం. మంచి నాయకులు, మంచి నాయన ప్రభా, ఏ నాయన నాయకులైనా సరే ప్రభా, ప్రతి ఒక్కరూ మంచిగా పాలించడం వారికి తగిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే ప్రభా మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదినేది రక్షణ వ్యవస్థను కాచి కాపాడమని, అలాగే తండ్రి ఈ దినం నా తండ్రి ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం నుంచి మేము ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘాలు, సేవకులు వారికి కూడా నీ కాపుదలు, నీ కన్నుదృష్టి ఉంచమని, నేను దుష్టుడు వాళ్ళని ముట్టకుండా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. మరి తద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందని తెలియచేస్తూ ఇతను ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేసిన దేవుని నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక, ఆమేన్.